హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. సో బిలీవ్ ట్రావెల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడం వస్తే చాలు అనమాట. వీళ్ళు డైరెక్ట్గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన టైంలో వర్క్ చేయొచ్చు. అలాగే నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ టైం అండ్ పార్ట్ టైంగా కూడా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ కావద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి guys, మనకైతే బిలీవ్ ట్రావెల్ అనేసి ఇవ్వడం జరిగింది. దాన్ని తెలుగులో ప్రయాణాన్ని నమ్మండి అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ కన్సల్టెంట్ అనమాట. సో ఆన్లైన్లో మీకు ట్రావెలింగ్ టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి బుక్ చేయడం వస్తే చాలు. ఇదైతే కృష్ణగిరి, తమిళనాడు, భారతదేశం అంతటా కూడా తీయడం జరిగిందనమాట. అలాగే ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి 96 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేయొచ్చు అనేసి వీళ్ళైతే క్లారిటీగా చెప్పడం జరిగింది. కానీ ఫుల్ టైం వర్క్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క వీడియోని ఎలా అప్లై చేయాలనేది కూడా వివరించడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే, ప్రయాణాన్ని ఇష్టపడుతున్నారా? మీ అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా ఎందుకు మార్చకూడదు? ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ కన్సల్టెంట్గా ఇతరులకు వారి కళలను, సేవలను బుక్ చేయడంలో సహాయం చేస్తూ డబ్బు సంపాదించే అవకాశం మీకు ఉంటుంది. అన్ని మీ ఇంటి సౌకర్యం నుండి ముందస్తు అనుభవం అవసరం లేదు. మీరు విజయవంతం కావడానికి మేము అన్ని శిక్షణ, ధృవీకరణ మరియు పూర్తి సన్నద్ధమైన వెబ్సైట్ను అందిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎందుకు చేరాలి అనేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సౌకర్యవంతమైన పని గంటలు. ఫస్ట్ పాయింట్, సౌకర్యవంతమైన పని గంటలు. పార్ట్ టైంగా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైంగా చేయడానికి ఎంచుకోవచ్చు అనమాట. షెడ్యూల్ పూర్తిగా మీ ఇష్టం అనమాట. ఎన్ని షెడ్యూల్ మీరు మధ్యాహ్నం చేస్తే మధ్యాహ్నం చేయొచ్చు, ఉదయం చేస్తే ఉదయం చేసుకోవచ్చు. ఓకేనా. అపరిమిత సంపాదన, సంభావ్యత అనేసి ఇవ్వడం జరిగింది. ఇది ఆన్ క్యాప్ ఎర్నింగ్స్తో కూడిన కమిషన్ ఆధారిత అవకాశం అనమాట. కాబట్టి మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ సంపాదించవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రయాణ ప్రోత్సాహాలు. ఉద్యోగంలో భాగంగా అద్భుతమైన తగ్గింపులు మరియు ప్రయాణ ప్రయోజనాలు కూడా పొందవచ్చు అన్నమాట. అలాగే పరిశ్రమ ప్రముఖ సాఫ్ట్వేరు ఇతర ప్రయాణ ప్లాట్ఫామ్లను అధిగమించి పోటీదారులను అందించే అత్యాధునిక బుకింగ్ సాధనాలను యాక్సెస్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే సమగ్ర మద్దతు. మీరు విజయవంతం కావడానికి అవసరమైన అన్ని వనరులను కలిగి ఉన్నారని నిర్ధారిస్తూ 70 సంవత్సరాల అనుభవంతో బాగా స్థిరపడిన అవార్డు గెలుచుకున్న ఏజెన్సీ మీకు మద్దతునిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం మీకు ఎందుకు చేరాలి అనే క్వశ్చన్స్కి ఆన్సర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఇక్కడ మీరు సైడ్ హాస్టల్ లేదా పూర్తి సమయం కెరీర్ కోసం చూస్తున్నారా? మా ఈ వర్చువల్ వ్యాపార అవకాశం మీకు మీ నిబంధనలపై పనిచేసే స్వేచ్ఛను మీకు అందిస్తుంది. ఈ రోజే ప్రారంభించండి మరియు గొప్ప రివార్డులను పొందుతూ ప్రయాణ బుకింగ్ను ప్రారంభించండి. జార్జ్ హెచ్ఆర్ 2 LWPLIH అనేసి ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఆధారితం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. సో ఈ యొక్క నోటిఫికేషన్ లింకు నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేస్తే, సో అప్లై ఆన్లైన్ లింక్, అప్లై
ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీ అనేది వస్తుంది. ఈ పేజీలో మీకు ఇక్కడ దరఖాస్తును సమర్పించండి అంటే సులభంగా వర్తించండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు తెలుస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.